ముంబైపై ఆధిపత్యం కోసం జరిగిన పోరు 1981లో ఒక మనిషి చనిపోయాడు. కానీ అదే సమయంలో ముంబైలో ఒక యుద్ధం మొదలైంది. ఇది కేవలం ప్రతీకారం కాదు, ఇది ఆధిపత్యం కోసం పోరు. ఆ యుద్ధం మధ్యలో ఉన్న పేరు దావూద్ ఇబ్రహీం. 1982 ముంబైలో భయం కనిపించడం మొదలైంది. ఒకవైపు పాత గ్యాంగ్స్, మరోవైపు కొత్తగా ఎదుగుతున్న శక్తి. ఇది ఓపెన్ యుద్ధం కాదు, కానీ అందరికీ తెలిసిన యుద్ధం. 1982 to 1983 దావూద్ మొదటి తప్పు చేయలేదు. అతను అర్థం చేసుకున్నాడు, పెద్ద దాడి కాదు, క్రమంగా బలహీనపరచాలనుకున్నాడు. అతని మొదటి స్టెప్ పఠాన్ గ్యాంగ్కు దగ్గరగా ఉన్న మనుషులపై ప్రెజర్, లోకల్ సపోర్ట్ కట్ చేయడం, ఫైనాన్స్ లింక్స్ డిస్టర్బ్ చేయడం. అతను మనుషులు మాత్రమే టార్గెట్ చేయలేదు, వాళ్ళ సిస్టమ్ను కూడా టార్గెట్ చేశాడు. ఈ దశలో ఒక్కొక్కసారి చిన్న చిన్న దాడులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో గ్యాంగ్ సభ్యులపై దాడులు, హెచ్చరికలు, కంట్రోల్ మార్పు ప్రయత్నాలు. ఈ సంఘటనలు చిన్నగా కనిపించాయి, కానీ ఒక ప్యాటర్న్ ఉంది. ఇదే యుద్ధానికి ముందు ఉండే స్టేజ్. 1983కి వచ్చేసరికి ఇది సీక్రెట్ పోర్ కాదు, గ్యాంగ్స్ మధ్య విరోధం ఓపెన్గా కనిపించడం మొదలైంది. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడే పోరు. ఇది ఒకవైపు యుద్ధం కాదు, పఠాన్ గ్యాంగ్ కూడా స్పందించింది. మా గ్యాంగ్ మనుషులను కాపాడుకోవడం, ప్రతీకారం కోసం ప్రయత్నించడం, వాళ్ళ ప్రభావాన్ని నిలబెట్టుకోవడం. ఇది ఇప్పుడు రెండు వైపులా పోరు. 1984 ముంబైలో ఒక సైలెంట్ మార్పు జరిగింది. పాత గ్యాంగ్ ప్రభావం తగ్గింది, కొత్త కంట్రోల్ కనిపించడం ప్రారంభమైంది. ఒక్కసారిగా కాదు, మెల్లగా జరిగింది. ఫైనాన్స్ కంట్రోల్, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడే అసలైన కంట్రోల్. ఈ దశలో వ్యాపారులపై ప్రభావం మారింది, డబ్బు ఎవరికి ఇవ్వాలో మారింది. డబ్బు ప్రవాహం మారితే పవర్ కూడా మారినట్టే. సిస్టమ్ డామినెన్స్. 1985 తర్వాత దావూద్ ఒక విషయం సాధించాడు, అదే కంట్రోల్. ఇప్పుడు అతను గ్యాంగ్ లీడర్ మాత్రమే కాదు, ఒక నెట్వర్క్నే నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఇది వ్యక్తి కాదు, వ్యవస్థ. పఠాన్ గ్యాంగ్ ప్రభావం తగ్గింది, వాళ్ళు పూర్తిగా మాయమైపోలేదు, కానీ వాళ్ళ ప్రధాన కంట్రోల్ని కోల్పోయారు. యుద్ధం ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధంలో మాత్రమే జరగలేదు, కోర్టుల్లో కూడా జరిగింది. కారణం అరెస్టులు, కేసులు. చాలా సందర్భాల్లో అరెస్టులు జరిగాయి, కానీ నిరూపించడమే చాలా కష్టంగా మారింది. ఎందుకంటే నెట్వర్క్ ఉన్నప్పుడు నేరాన్ని నిరూపించడం కష్టం. 1986కి వచ్చేసరికి యుద్ధ ఫలితం స్పష్టంగా కనిపించింది. ముంబైలో ఒక కొత్త కంట్రోల్ ఏర్పడింది. దావూద్ గెలిచాడు కానీ ఇక్కడే కొత్త సమస్య మొదలైంది. ఇప్పటి వరకు గ్యాంగ్స్ మధ్య యుద్ధమే జరిగింది, ఇప్పుడు పోలీసులు కూడా గమనించడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు పోలీసులు కూడా అరెస్ట్ చేసి సాక్ష్యాలు లేక వదిలేసేవారు, ఇప్పుడు పోలీసులు కూడా మారారు. ఇది ఎన్కౌంటర్ యుగం. 1984లో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఒక విషయం గమనించింది. వేరు వేరు కేసులు, వేరు వేరు ప్రాంతాలు, కానీ ఒకే నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ కిల్లింగ్, స్మగ్లింగ్, ఎక్స్ట్రోషన్, వీటన్నిటిలో ఒకే మధ్యవర్తులు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక సిస్టమ్ అని పోలీసులకు అర్థమైపోయింది. వీటన్నిటిలో ఒకే పేరు స్పష్టంగా వినిపించింది, అదే దావూద్ ఇబ్రహీం. ఇప్పుడు అతను గ్యాంగ్స్టర్ కాదు, పోలీసులకు అతనే హై ప్రయారిటీ టార్గెట్. పోలీసులు కూడా పాత విధానాన్ని మార్చుకున్నారు, ఎందుకంటే అరెస్ట్ చేస్తే కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ క్రైమ్ చేసేవాళ్ళు. ఇంక ఈ పద్ధతి పనిచేయడం లేదు, ఎందుకంటే సాక్ష్యాల లోపం, మధ్యవర్తుల వల్ల డైరెక్ట్ లింక్ దొరకపోవడం, సాక్షులు ముందుకు రాకపోవడం. సిస్టంతోనే ఎదుర్కోవాలని పోలీసులకు కూడా అర్థమైంది. 1985 నుండి పోలీసులు కూడా 3 మార్గాల్లో పని ప్రారంభించారు. ఒకటి, లోకల్ ఏరియాల్లో అకస్మాత్ దాడులు, నెట్వర్క్ డిస్టర్బ్ చేయడం. 2, ఇన్ఫర్మేషన్. 3, ఫైనాన్స్ ట్రాకింగ్. ఇది వ్యక్తిని కాదు,
నెట్వర్క్ని టార్గెట్ చేయడం. ఈ దశలో అండర్ వరల్డ్లో ఒక మార్పు కనిపించింది. ఇప్పటి వరకు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఇప్పటి నుండి వాళ్ళు జాగ్రత్తగా కదులుతున్నారు. మీటింగ్స్ తగ్గాయి, కదలికలు సీక్రెట్స్ అయ్యాయి, నమ్మకం తగ్గింది. ఇది భయం కాదు, ఒత్తిడి. ఇప్పటి వరకు అతను వేటగాడు, కానీ ఇప్పుడు పోలీసులకి అతనే వేట. ప్రతి ఫోన్ కాల్ రిస్క్, ప్రతి మీటింగ్ ప్రమాదం, ప్రతి మనిషి అనుమానం. పోలీసులు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు. టాప్లో ఉన్నవాడిని పట్టుకోవడం కష్టమని, కింద నుంచి కట్ చేసుకుంటూ రావాలి అని. దాంతో మధ్యవర్తులను టార్గెట్ చేయడం, ఫైనాన్స్ లింక్స్ బ్రేక్ చేయడం, లోకల్ కంట్రోల్ డిస్టర్బ్ చేయడం. ఇది ఒక సిస్టమ్ పై నెమ్మదిగా దాడి చేయడం. 1986కి వచ్చేసరికి దావూద్ ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ముంబై అతనికి సేఫ్ కాదని. ఇది భయపడడం కాదు, పరిస్థితిని అర్థం చేసుకోవడం. అతని ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, ముంబైలో ఉండి రిస్క్ తీసుకోవడం. 2, పూర్తిగా అండర్ వరల్డ్ని వదిలేయడం. 3, గేమ్ని బయట నుంచి ఆడడం. దావూద్ 3వ దారిని ఎంచుకున్నాడు. అతను సడన్గా పారిపోలేదు. ముందుగా లోకల్ కంట్రోల్ని, కొత్త మనుషుల్ని, కమ్యూనికేషన్ లింక్ని రెడీ చేసి అతను వెళ్ళే ముందే సిస్టమ్ని నిలబెట్టాడు. చివరికి అతను ముంబైని వదిలేశాడు, కానీ గేమ్ ఆపలేదు. ఇది ముగింపు కాదు, ఇది మార్పు. ఒక నగరం నుండి మరో స్థాయికి. పోలీసులు అనుకున్నారు అతను ముంబైని వదిలేశాడని, కానీ అతను స్థానం మార్చాడని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.